భరద్వాజ్ గారు, ఈ మధ్య కాలంలో మనకి రెగ్యులర్ గా వినిపించే మరో ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లమ్ రైట్. సంబంధించి. అంటే ఈ హెయిర్ లాస్ అనేది చాలా చిన్న పిల్లల్లో గూడా, అంటే మనకి ఇదివరకు పెద్దవాళ్ళలోనే బాల్డ్ హెడ్ అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా మ్యారేజెస్ చేసుకోవడానికైనా గూడా వీళ్ళు ఏజ్ ఇంతని చెప్పే వరకు కూడా మనకు తెలీదు. చాలా రైట్. చిన్న ఏజ్ లోనే బాల్డ్ హెడ్ వచ్చేస్తోంది. రీజన్స్ ఏంటంటారు? మేజర్ రీజన్స్ పొల్యూషనా? ఫుడ్ హ్యాబిట్సా? లేకపోతే మెంటల్ స్ట్రెస్సా? హెయిర్ ఫాల్‌లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంది. సో, వందల రకాల డిసీజెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం మెయిన్‌గా కాన్సంట్రేట్ చేయాల్సింది 3 టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అన్నమాట. ఒకటేంటంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం. రెండోది ఏంటంటే ఆహ్, ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారు. థర్డ్‌ది ఏంటంటే అలపేషియా టోటాలిస్ గాని, యూనివర్సాలిస్ గాని అంటారన్నమాట. ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. సో, మనం ఈ 3 కేటగిరీస్‌గా జనరల్‌గా చూసినప్పుడు ఏంటంటే, ఇవి ఎరేటా అని తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇది హైలీ జెనెటికల్ డిజార్డర్. ఇవి ఎలా గుర్తుపట్టాలంటే, కొంతమందికి ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది. చిన్న చిన్న ప్యాచెస్‌లో హెయిర్ పోతుంటుంది. సో, ఫస్ట్ స్టేజ్‌లో అలా ఉంటుంది. సెకండ్ స్టేజ్‌లో ఏంటంటే, ఒక పార్ట్‌లో పోతుంది. మేబీ ఒక కన్ను రెప్ప పోతుంది, లేకపోతే మీసాలు పోతాయి, గడ్డాలు పోతాయి. దాన్ని అలపేషియా యూనివర్సాలిస్ అంటారు. టోటాలిస్ అంటారనమాట. ఇదే బాడీ మొత్తం పోతుంది. దీన్నేంటంటే అలపేషియా యూనివర్సాలిస్ అంటారు. సో, ఈ 3 ఒక కేటగిరీ. దీన్నేమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మోస్ట్‌లీ జెనెటిక్. జెనెటిక్స్‌లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది. సో, జెనెటిక్స్ లోడ్స్ ద గన్. బట్ యువర్ హ్యాబిట్స్ పుల్ ద ట్రిగ్గర్. అంటే మీకు జెనెటికల్‌గా మీకు అన్ని డిసీజెస్ మీ బాడీలో ఉన్నా, మీరు ట్రిగ్గర్‌ని పుల్ చేసేంత వరకు. అంటే ట్రిగ్గర్ అంటే ఏంటి? మీ లైఫ్ స్టైల్‌తో దాన్ని ట్రిగ్గర్‌ని పుల్ చేసేంత వరకు మీకు ఏ డిసీజెస్ రావు. నెక్స్ట్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటే ఏంటంటే మేల్ పాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. సో, ఈ మేల్ పాటర్న్ బాల్డ్‌నెస్ అంటే మేల్స్‌కి ఇక్కడ బట్టతల రావడం, ఇక్కడ వర్టెక్స్‌లో బట్టతల రావడం. ఇది నార్మల్‌గా బట్టతల అంటారనమాట. మేల్స్‌లో చాలా కామన్‌గా వస్తుంది. విమెన్‌లో గూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇలా ఉండదు. డిఫ్యూజ్‌గా ఉంటుందనమాట. కొంతమందికి డిఫ్యూజ్‌గా హెయిర్ పోతుంది విమెన్‌కి చూస్తున్నా. చాలా రేర్‌గా. సో, దాన్ని ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారు. మేల్ పాటర్న్ బాల్డ్‌నెస్, ఫీమేల్ పాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. అది కూడా ప్యూర్‌లీ జెనెటిక్. నెక్స్ట్ ఏంటంటే టీలోజన్ ఎఫ్లూయం. టీలోజన్ ఎఫ్లూయం అంటే కామన్ లాస్ అన్నమాట. సో, టీలోజన్ ఎఫ్లూయం చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు. ఒకటి మీరు వాడే మెడిసిన్స్ వల్ల ఉండొచ్చు. విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఫుడ్ సరిగ్గా పోకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల. సో, మనము డిఫరెంట్ హెయిర్ లాస్‌ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాస్? డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయాలన్నమాట. మనం చాలామంది కమర్షియల్స్ ఆయిల్స్ దొరుకుతుంటాయి. కమర్షియల్ చెప్తుంటారు. మా ఆయిల్ వాడండి మీకు హెయిర్ వస్తుంది. ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాసు? సో, ఆండ్రోజెనెటిక్ అలపేషియాకి రీజన్ వేరే, టీలోజన్ ఎఫ్లూయంకి రీజన్ వేరే, లేకపోతే యూనివర్సాలిస్ గాని, టోటాలిస్ గాని రీజన్ వేరే. అక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇక్కడ జెనెటిక్ డిజార్డర్, ఇక్కడ లైఫ్ స్టైల్ డిజార్డర్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సింది తప్పితే ప్రతి ఒక్క దానికి మా ఆయిల్ వాడండి, లేకపోతే మా ట్రీట్మెంట్ తీసుకోండి అనేది చాలా తప్పు. కరెక్ట్‌గా హెయిర్ ఫాల్ ఏదన్నా ఉంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి డయాగ్నోస్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ట్రీట్మెంట్‌లో హోమియోపతిలో ఈ 3 కేటగిరీలు ఎలా పనిచేస్తుంది. టీలోజన్ ఎఫ్లూయం అంటే విమెన్‌లో 95-98% ఆఫ్ విమెన్‌కొచ్చేది టీలోజన్ ఎఫ్లూయం. సో, టీలోజన్ ఎఫ్లూయంకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే కంప్లీట్‌గా హెయిర్ అనేది మళ్ళీ గ్రో వస్తుంది. సో, మెన్‌లో గూడా ఉంటుంది. మెన్‌లో ఇది తక్కువ, విమెన్‌లో ఎక్కువ. కాకపోతే ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. మంచి రికవరీ ఉంటుంది. ఇది టీలోజన్ ఎఫ్లూయం. నెక్స్ట్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా. ఆండ్రోజెనెటిక్ అలపేషియా ఓన్లీ అలోపతిలోనే ట్రీట్మెంట్. దానికి మనకు విమెన్‌కి అయితే మెనాక్సిడిల్ వాడాలి. మెన్ అయితే మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్. ఇవి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ కాదు. డాక్టర్ రాస్తేనే వాడాలన్నమాట. ఇవి తప్ప మీరు ఏ హోమియోపతి డాక్టర్ చెప్పినా, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పినా, మేము మీ ఆండ్రోజెనెటిక్ అలపేషియాని ట్రీట్ చేస్తాము, క్యూర్ చేస్తామంటే నమ్మకండి. అదంతా ఫేక్, బోగస్. నా దగ్గర కూడా కొంతమంది పేషెంట్స్ వచ్చారు. కాకపోతే సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో గాని, ఏ ట్రీట్మెంట్‌లో అయినా 1% ఆర్ 2%. ఓకే. సో, అందుకు మోసపోకండి. ఆండ్రోజెనెటిక్ అలపేషియాకి అలోపతి ట్రీట్మెంటే కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మనము యూనివర్సాలిస్ అన్నాము, టోటాలిస్ అన్నాము, ఎరేటా అన్నాము. ఈ ఎరేటాకి వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో మందు లేదు. వాళ్ళు మీకు స్టెరాయిడ్స్ ఇస్తారు తప్పితే వేరే ఏ మందు లేదు. స్టెరాయిడ్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కసారి మీరు స్టెరాయిడ్స్ విత్‌డ్రా చేస్తే మళ్ళీ ఇప్పుడు పోయిన దానికంటే హెయిర్ ఎక్కువగా పోతుంది. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి. హోమియోపతిలో అలపేషియా ఎరేటాకి గాని, యూనివర్సాలిస్ గాని, టోటాలిస్ గాని, అదే పెయిన్ కోర్ కూడా అంటారు కదా! చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో, సక్సెస్ రేట్ అనేది కూడా అరౌండ్ 70% ప్రతి ఒక్కరికి సక్సెస్ రాదు. నా దగ్గర కూడా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి.
ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది కేసెస్ సక్సెస్ అవుతాయి తప్పితే, సో 100% కేసెస్ దీంట్లో సక్సెస్ కావు. సో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ హోమియోపతిలోనే ఉంది. ఇవన్నీ ఈవెన్ వన్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ని ట్రీట్ చేసుకోవచ్చు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్, కళ్ళు మూసుకొని ఏ హెయిర్ ఆయిల్, ఏ హెయిర్ లాస్కైనా ఒకటే ఆయిల్, ఏ హెయిర్ లాస్కైనా ఒకటే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయండి అసలు ఏం టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంది. అలా తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువ మంది హెయిర్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నదాన్ని ఇంకొంచెం పెంచుకుందామని హెయిర్ ఆయిల్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్ని వాడుతూ ఉంటారు రకరకాలుగా. ఈ గూగుల్ నాలెడ్జ్ ఒకటి కూడా బాగా పెంచుకుంటూ ఉంటారు. ప్రతిదానికంటే ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది అంటే మిక్స్ చేసి అన్ని కాచి వడబోసి ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటారు. ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా ఎంత వరకు హెయిర్ గ్రోత్ కి ఇదవుతుంది, నిజంగానే మన హెయిర్ అంటే లేయర్స్ అన్ని దాటి రూట్ వరకు ఇది వెళ్తుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయిల్ వల్ల హెయిర్ పెరుగుతుంది అనేది పెద్ద బూత్ అండి. సో ఆయిల్ వల్ల అసలు హెయిర్ పెరగదు, హెయిర్ ఎటువంటి లాభం లేదు. సో ఎప్పుడైతే మీరు ఆయిల్ని తీసి స్కాల్ప్ పూస్తారో అప్పుడు ఏమవుతుందంటే, సో అక్కడ ఇది ఒక ఫిలిం లాగా అయిపోయి లోపల నుంచి వచ్చే స్వెట్ని కానీ లేకపోతే ఏదైతే లేయర్స్ ఉంటాయో అవన్నీ రాకుండా అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ చేస్తుంది. సో ఎప్పుడే ఆయిల్ పెట్టడం మంచిది కాదు. సో నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడు ఆయిల్ పెట్టచ్చు అంటే హెయిర్ స్కాల్ప్కి పెట్టకుండా మొత్తం హెయిర్ కండిషనర్ లాగా కొంచెం ఇట్లా, మగవాళ్ళకు కుదరదు అది. సో ఆడవాళ్ళు తీసి ఇట్లా పూసుకొని కొంచెం కండిషనర్ లాగా చేసుకోవడం మంచిది తప్పితే, సో ఏ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది పెరగదండి. సో ఎవరినన్నా చూపియండి మీరు వచ్చి, నేను ఈ హెయిర్ ఆయిల్ వల్ల, ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత నాకు హెయిర్ పెరిగింది అంటే, యాడ్స్లో కాదు, యాడ్స్లో లేకపోతే దాంట్లో కాకుండా ఎవరన్నా మీ పర్సనల్గా తెలిసిన వాళ్ళు నేను ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ పెరిగిందని చూపియండి. అది ఇంపాసిబుల్. చాలా మంది ఇంకొక ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్తారు. కేరళ వాళ్ళకి చూడు హెయిర్ ఎలా ఉంటుంది, వాళ్ళు కోకోనట్ ఆయిల్, అది కోకోనట్ ఆయిల్ స్కాల్ప్ పెట్టడం వల్ల రాలేదండి, వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. కోకోనట్ ఆయిల్ అనేది చాలా మంచిది, మంచి స్టెరాయిడ్ మంచి హార్మోన్స్, వాళ్ళు తీసుకునే డైట్, వాళ్ళు చికెన్ తింటారు, మటన్ తింటారు, బీఫ్ తింటారు, పోర్క్ తింటారు, దాంతోపాటు మంచిగా కోకోనట్ ఆయిల్ అంటే సాచురేటెడ్ ఆయిల్ వాడతారు, న్యాచురల్ కోకోనట్ ఆయిల్ వాడతారు. అందుకు వాళ్ళ హెయిర్ అంతా థిక్గా ఉంటుంది తప్పితే వాళ్ళు హెయిర్ కోకోనట్ ఆయిల్ తీసి పూయడం వల్ల వాళ్ళకి హెయిర్ రాలేదు. ఏవో వనమూలికలు తీసుకొని తలపైన పూయడం వల్ల వాళ్ళకి హెయిర్ రాలేదు. వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారు, మంచిగా నిద్రపోతారు, వాళ్ళకి అలవాట్లు ఉండవు. అదేవిధంగా చాలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు కొండలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకి మంచి హెయిర్ వస్తుంది తప్పితే ఆయిల్స్ పెట్టడం వల్ల ప్రపంచంలో ఎవ్వరికి హెయిర్ రాదు, ఇంకా పోతుంది. ఓకే.